హాయ్ ఎవ్రీవన్. సో వెల్కమ్ టు మై ఛానల్ హరితాస్ వ్లాగ్ డైరీస్. సో ఈ రోజు మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి ప్రాన్స్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై. సో మీకు కూడా ఆ రెసిపీ చూపించాలనిపించిందండి, అందుకే ఈ వీడియో స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ ప్రాన్స్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. సో నేను ఇక్కడ 750 గ్రామ్స్ ఆఫ్ ప్రాన్స్ తీసుకున్నానండి. సో ఇవి మనకి మొత్తం వేస్ట్ అంతా తీసేసిన తర్వాత 350 గ్రామ్స్ వచ్చింది. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసేసి మనం ఏదైతే ప్రాన్స్ క్లీన్ చేసి పెట్టుకున్నామో సో వాటిని ఫస్ట్ వచ్చేసి మనం బాయిల్ చేసుకోవాలండి. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత మనం కర్రీ స్టార్ట్ అనేది చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసుకోవాలండి. సో ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో ఆ వాటర్ బయటకు వచ్చి ఇంకిపోవాలండి. సో ఆ వాటర్ ఇంకిపోయిన తర్వాత మాత్రమే మనం ప్రాన్స్ కర్రీ అనేది స్టార్ట్ చేసుకున్నాం. సో అప్పుడు మనకి ప్రాన్స్ నుంచి ఎటువంటి స్మెల్ కానీ ఏం రాదండి. ఇప్పుడు చూసారు కదండి, ఇలా వాటర్ పైకి రావడం స్టార్ట్ అయినప్పుడు మూత పెట్టేసి ఇలా మధ్య మధ్యలో ఓపెన్ చేసుకుంటూ జస్ట్ అలా కలిపేసుకోవాలండి. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు. చూసారండి వాటర్ ఎలా వచ్చాయో. మనం ఈ వాటర్ అన్ని ఇంకిపోయేలోపు ఫిష్ ఫ్రైకి మ్యారినేషన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను ఫిష్ ఫ్రై కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ కారం తీసుకోవచ్చండి, యాజ్ పర్ యువర్ టేస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం తీసుకుంటున్నాను అండి, ఇది ఫ్రెష్గా గ్రైండ్ చేసింది. అండ్ ఫైనల్లీ సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి. సో ఇవన్నీ కలిపి ఒక పేస్ట్ లాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే ఏ పౌడర్స్ వేసినా కానీ అవి మినిమం క్వాంటిటీస్లో వేసుకున్నాం అనుకోండి, ఆ డిష్ యొక్క రియల్ టేస్ట్ని మనం ఎంజాయ్ చేయొచ్చండి. అండ్ ఇక్కడ చూసారా, ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఏ అయితే క్లీన్ చేసి పెట్టుకొని ఉన్నామో ఫిషెస్, వాటికి ఇవి బాగా పట్టించాలండి ఈ పేస్ట్ అనేది. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి అలా. వన్స్ ఇలా మసాలా అంతా పట్టించిన తర్వాత ఫిషెస్కి ఒక 30 మినిట్స్ మ్యారినేషన్కి వదిలేద్దామండి. అప్పుడు ఫిష్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చూసారా మన ప్రాన్స్లో వాటర్ అంతా ఇంకిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. నేను ప్రాన్స్ కర్రీ ప్రిపేర్ చేయడానికి ఒక 2 లార్జ్ సైజ్ ఆనియన్స్ తీసుకుంటున్నాను అండి, అండ్ 2 టొమాటోస్, ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని స్మాల్ స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నా అండి. తాలింపుకి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని అవి కొంచెం చిటపట్లాడాక మనం పచ్చిమిర్చి వేసుకోవాలండి స్లైసెస్. నెక్స్ట్ వచ్చేసి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి కొంచెం దోరగా వేస్తే చాలండి. మరీ ఫ్రైడ్ ఆనియన్స్ చేయనవసరం లేదు, కొంచెం మగ్గితే చాలు.
ఇక్కడ ఆనియన్స్ మనము ఫాస్ట్గా వేగడానికి కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసి కొంచెం సేపు మంచిగా మగ్గనిద్దామండి. నెక్స్ట్ ఆనియన్స్ కొంచెం మగ్గాక మనం స్లైసెస్గా కట్ చేసుకున్న టొమాటోస్ని వేసుకుందామండి. వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోండి. టమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చి వాసన పోయే వాటికి కొంచెం సేపు మగ్గనిద్దామండి. సో ఇలా పచ్చి వాసన పోయిన తర్వాత మాత్రమే మనం కొంచెం ధనియాలు జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కారం. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 2 to 3 minutes సిమ్లో పెట్టేసి మంచిగా వేయించుకోవాలండి. సో అందులో ఉన్న ఆయిల్ కొంచెం బయటకు వచ్చిన తర్వాత మాత్రమే మనం ఫ్రాన్స్ అనేది ఏవైతే బాయిల్ చేసి పెట్టుకున్నామో అవి వేసుకోవాలండి. సో ఇప్పుడు చూసారండి ఇక్కడ ఆయిల్ ఎలా బయటకు వస్తుందో. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ వేసి నీట్గా మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఒక 2 to 3 minutes మనం వేసిన ఫ్రాన్స్ అన్నీ మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఒక 2 to 3 minutes ఇందులో బాయిల్ అయ్యాక కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలండి. సో ఎప్పటిదాకంటే అంటిల్ మనకి ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలాలండి. సో ఇలా పైకి తేలి వాటర్ అనేవి మనకి ఇంకిపోయి కొంచెం గుజ్జులాగా అవుతుంది కర్రీ మొత్తం. ఇక్కడ చూపిస్తున్నట్లండి. సో ఈ స్టేజ్లో కొంచెం కరివేపాకు అండ్ కొంచెం మన కొత్తిమీర వేసామనుకోండి, సో ఆ ఫ్లేవర్ అనేది కర్రీకి మంచిగా పడుతుంది. అవి రెండు వేసాక ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 2 minutes మూత పెట్టేసేసి చూడండి. రియల్లీ అండి ఒక్కసారి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకో ప్రొసీజర్ కూడా ఉన్నాయి, అవి నేను ఈసారి ప్రిపేర్ చేసేటప్పుడు చూపిస్తానండి. చూసారా కర్రీ ఎలా ఉందో. ఆనియన్స్ టొమాటోస్ అన్నీ మంచిగా మగ్గిపోయి నోటి కిందకి మనకి ఈచ్ ఫ్లేవర్ అనేది అర్థమవుతుందండి మనం ఆ కర్రీ టేస్ట్ చేసేటప్పుడు. ఇంతే అండి. సో ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం కర్రీని. ఇంతే అండి, చాలా సింపుల్. ఇది నా వన్ వే ఆఫ్ కుకింగ్ ఫ్రాన్స్ అండి. సో జస్ట్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం ఫిష్ ఫ్రైలోకి వెళ్ళిపోదామండి. ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టాం కదండి ఫిషెస్, చూడండి ఇప్పుడు ఎలా ఉన్నాయో. మంచిగా మసాలా మనం ఏదైతే మిక్స్ చేసామో అవంతా బాగా పడతాయండి ఫిషెస్కి. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్యాన్ పెట్టేసుకున్నా అండి. ప్యాన్ పెట్టేసుకొని ఇందులో మనకి కావాల్సినంత ఆయిల్ తోటి నీట్గా మనం ఫ్రై చేసుకోవచ్చు ఫిషెస్ అనేవి. ఇలా చేయడం వల్ల మనకు ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదండి, ఎందుకంటే మనకు కావాల్సినంత మాత్రమే యూజ్ చేసుకుంటాం కాబట్టి. ఇలా మంచిగా ఆయిల్ బాయిల్ అయిన తర్వాత సో మనం ఫిషెస్ అనేవి ఇలా 2 sides ఫ్రై చేసుకున్నాం అనుకోండి, చాలా బాగా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి.
ఇలా మంచిగా క్రిస్పీగా కాల్చుకోవాలండి. నెక్స్ట్ మిగిలిన ఫిషెస్ని కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్. సో ఇది ఈ సండే మా ఇంట్లో స్పెషల్ వచ్చేసండి ఫ్రాన్స్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై. హోప్ యూ లైక్ ద వీడియో అండి. థ్యాంక్ యూ. If you are watching my channel for the first time, please subscribe to my channel for more videos. Thank you.